సూపర్. ఐ లవ్ మై కంట్రీ. ఎందుకంటే ఇక్కడున్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉండదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండదు, పాకిస్తాన్లో ఉండదు, లండన్, ప్యారిస్ ఎక్కడ ఉండదు. ఈ ఇండియాలో దొరుకుతుంది. హైదరాబాద్లో ఎక్కడ దొరకని సరికి ఇక్కడే దొరుకుతుంది సాగే. ఎవడైనా పోవచ్చు, తెలుగు గుళ్ళకు పోవచ్చు, పోయి దేవుని అనొచ్చు, దేవుని పడేయచ్చు, తోవచ్చు, ఏదైనా చేయొచ్చు, దెంగిపోవచ్చు. మన దగ్గర పట్టించుకోరు. ఈ బజరంగ్ దళ్, ఈ బీజేపీ, కాంగ్రెస్ ఇవేం పట్టించుకోవు. వాళ్ళకి ఏం కావాలి, ఎలక్షన్లు వచ్చినాయా ఓటుకి 1000 ఇస్తాం, 2000 ఇస్తాం. కానీ మళ్ళా హిందూ ధర్మాన్ని ఏం చేస్తుర్రు, పట్టించుకోరు. ఎందుకు? హిందూ ముస్లిం బాయ్ 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 బాయ్. ఎక్కడ బాయ్ బ్రదర్? అది మీ దర్గాలకు చెప్పులు వేసుకుంటే రానియరు, కొడతారు, ఆన్నే ఆపేస్తారు. అలాంటిది మా హిందూ ధర్మం ఒక గుళ్ళకి పోయి వాడు చెప్పుతోటి తంతుడు డోరు దాన్ని, వాడు ఉన్న బంగారం అది తీసుకుపోయాడు, దేవుని తంతుడు లోపల. అది ఎవరైనా అడిగిండా? ఇది జరిగి 2-3 రోజులే, నేను రియాక్ట్ కాలే. ఎందుకులే, మళ్ళీ మనం చేస్తే చేసిన తప్పు కాదు, ఇట్లా ఇది ప్రశ్నించడం నన్ను తిరుగుతారు కామెంట్స్లో వచ్చి, నీకెందుకురా, నువ్వు అంత పెద్ద భక్తునివా అని అంటారు. అరే మన భక్తుడు కాకపోయినా మన తల్లిని ఎవడన్నా ఒక మాట అంటేనే మనం ఊకోమే. అలాంటి మన దేవుడు, మన హిందూ ధర్మం, మన సంస్కృతి ఇవన్నీ అంటేనేమో తిరిగి నా కామెంట్స్లోకి వచ్చారే, నీకెందుకురా, నువ్వేమైనా పెట్టినావా, నువ్వేమైనా దేవుడు ఆడ రూపాయి వేసి కట్టినావా అంటారు నన్ను. నేను అందుకే 2-3 రోజులు జరిగినా నేను పట్టించుకోలే. కానీ ఇక చూస్తూ నాకు నా వల్ల కాలే. ఇక అరే మీ దర్గాలకు వచ్చి మేము గులగొట్టినామా, ఇంకెవడలారా, ఏమన్నా చేసినామా? ఏం చేయలే కదా. మరి మా గుళ్ళ మీద ఎందుకు కొడతారా మీరు, నాకు అర్థం కాదు. ఇట్లా అడిగినందుకు మా మీద కామెంట్స్, బ్యాడ్స్ కామెంట్స్ వచ్చి అమ్మల అక్కలు తిడతాం. ఏందిరా నాకు అర్థం కాదు. ఇది మీరు ఏం బిక్కడరా ఇది మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్కి పోవాలి. ఇట్లాంటి కొడుకులు ఆపేయాలి. మరి ఏం మా పాకిస్తాన్లో ఉంటున్నామా, లండన్లో ఉంటున్నామా, ప్యారిస్లో ఎక్కడో ఉంటున్నాం, ఈ గుళ్ళ గురించి తెలియదు, ఇది ఏందో తెలియదు, అందుకే కుల కొడుతురు అని అనుకోవడం కాదు. నీ అమ్మ హిందూ ధర్మంలో పుట్టి ఇక్కడనే ఉండి ఆడు ఇక్కడనే గాలి పీల్చి ఇక్కడ అన్నం తిని, అంటే ఒక తల్లి పాలు తాగి తల్లి రొమ్మి తినేటట్టు వాడు చూడు ఎట్లా చేస్తున్నాడు. ఏం లంజోడుకులు ఉన్నారా నాకు అర్థం కాదు. చెయ్యి అమ్మ హిందూ ధర్మాలు ఇవన్నీ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇట్లాంటివి చూసుకుంటా కూడా ఎట్లా అంటే భయపడాలి. అమ్మో హిందూ ధర్మం దగ్గరకు పోతే ఇట్లా చేస్తారు అని భయపడేటట్టు చేస్తేనే సెక్షన్లు అట్లా రావాలి. పోలీస్ సెక్షన్ కానీ ఇలా కోర్టులు ఎమ్మటే ఇట్లా పోగానే శిక్ష వేయాలి. కాకుండా వాడిని జైలు వేస్తాం, మేపుతాం అంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళు 100 మంది వస్తారు, 1000 మంది కూడా వస్తారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద.